ఇదంతా బాగుంది, ఇదంతా బాగుంది. ఇప్పుడు ఈ నుంచి ఇడికి పెడితే ఈ కొద్దిగానే ఆంతున్నది మనకు. ఇది ఫ్లాట్ టైర్ అంటారా, ఈ కొద్దిగా అన్నా కానీ ఇదంతా వీలు బాగానే ఉంది. ఈ సైడ్ ఇదంతా బాగుంది. ఈ ఇక్కడ నుంచి ఇక్కడికే సేమ్ ఈ ఏళ్ళు మందమే ఒక 50 mm అయింది. సపోజ్ 60 mm అనుకోండి. ఇది ఒకవేళ ఫ్లాట్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుంచి ఏరియాలో ఎక్కడ నీకు వచ్చినా ఫ్లాట్ వచ్చినట్టే. అంటే ఇదంతా బాగుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి బాగుంది, ఇక్కడ నుంచి ఇక్కడికే అయింది కొంచెం. కొంచెమైనా ఫ్లాట్ వస్తే ఫ్లాటే. ఓకే, దీన్ని టైర్ అంటారు, దీన్ని ప్లాంజ్ అంటారు. ఈ టైర్ మీద నీకు ఎక్కడ ఈ షేప్ లో అంటే ఇది ఎక్కడైనా టచ్ అవ్వచ్చు. ఇన్కేస్ పాయింట్ దగ్గర ఉంది, పాయింట్ దగ్గర కానీ క్రాసింగ్ దగ్గర కానీ అక్కడైనా ప్రాబ్లం అవుతుంది కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దీంట్లో కూడా డిఫెక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా లేదంటే సమాంతరం ఉంటే ఇట్లా మనం కూర్చొని వేసుకునేటప్పుడు యాక్సిల్కి స్ట్రైట్గా ఉండేటట్టు వేసుకోవాలి. ఈ భాగం టచ్ అవ్వాలి. ఇది ఫ్లాట్ ఉందా, ఈ ఫ్లాట్ సర్ఫేస్ టచ్ అవ్వాలి. రైట్. దీన్ని డీప్ అండ్ హాలో అంటారు. ఇది డీప్ ప్లాంజ్. ఈ ప్లాంజ్ ఇది డీప్ అండ్ హాలో అంటారు. హాలో అంటే ఇక్కడ టచ్ అవుతుంది. ఒక్కోసారి ఈ అంచు అంటే ఇక్కడ అరిగిపోయి హైట్ వస్తుంది. ఇక్కడ టచ్ అయితే హలో టైర్ వచ్చినట్టు. ఇది టైర్ అరిగిపోయి ఈ ప్లాంజ్ ఇక్కడ టచ్ అయితే డీప్ ప్లాంజ్, ఇది అల్లో టైర్. ఇది ఇట్లా వేసినప్పుడు రెండు చూస్తారు. ఇది దేనికి చూస్తారు? డీప్ ప్లాంజ్, అల్లో టైర్. రైట్. ఇప్పుడు ఈ వీల్ కానీ టచ్ అయితే దాన్ని ఏమంటారు? డీప్ ప్లాంజ్. టైర్ కూడా అది ఎంతవరకు టచ్ అయితే అలా ఉందా లేదా? ఇది దీనికి టచ్ అయింది అనుకోండి, కండమ్మే తీసేయాల్సి. అంటే దీని అరుగుదల అయిపోయింది అన్నట్టు. దాని అరుగుదల మధ్యలో అరిగిపోయింది, ఉబ్బెత్తికైనా కూడా ఇది అలో టైర్ అయిపోయి ఇది కూడా అరిగిపోయినట్లు లెక్క. అలో టైర్ వచ్చినా డీప్ వచ్చినా తగిలినాకుండా ఈ మధ్యలో అరిగిపోతే ఇది ఒకళ్ళ డబుల్ ఎండెడ్ అంటారు. ఇటు పక్క కూడా ఉబ్బెత్తుకు వచ్చింది, ఓన్లీ మధ్యలో అరిగిపోయింది. అట్లా వచ్చినా దాన్ని అలో టైర్ అంటారు. ఇది ట్యాపర్ షేప్ ఉంటుందండి. 1/20 ట్యాపర్ ఉంటుంది. ఎప్పుడు ఫ్లాట్ ఉంటుంది, ఇటు ట్యాపర్ ఉంటుంది. ఈ ట్యాపర్ అంతా అరిగిపోయి ఇటు హైట్ ఉండి ఇటు గుంటలాగా ఉంటే అల్లో టైర్ అంటారు. ఇక్కడ టచ్ అవుతుంది. ఇది గుంటలాగా పడి, ఇది గుంటలాగా పడ్డా ఇది కూడా ప్లాంజ్ ఇక్కడ టచ్ అవుతుంది. అట్లా వచ్చినా ఇది ఈ ప్లాంజ్ టచ్ అయితే డీప్ ప్లాంజ్, ఇటు టైర్ టచ్ అయితేనో అల్లో టైర్. ఇదన్న మరి ఇది 16 mm ఉంది, ఇది పెడతారా? రైట్. ఇది టిన్ ప్లాంజ్. బూడిస్కి వచ్చి 16 mm, కోచింగ్కి వచ్చేసరికి 22 mm ఉంటుంది. ఇది పెట్టే డైరెక్షన్. ఇది కరువు ఉంది కదా, ఈ కరువుకి వెళ్ళి కూర్చోబెట్టాలి. ఒకవేళ 16కి వచ్చింది అనుకోండి, ఇది వెళ్ళి కూర్చుంటుంది లోపలికి, అది వచ్చి ఇక్కడ వస్తుంది. ఇది ఇక్కడికి వెళ్ళి కూర్చుంటుంది, ఇది లోపల టచ్ అవుతుంది. ఇది టిన్ ప్లాంజ్. ఇది వచ్చినా ఖండం చేస్తారు. ఈ చివరి ఎడ్జ్ ఎప్పుడైనా చూసే షార్ప్ లాగా నైఫ్ లాగా వస్తుంది. ఆ నైఫ్ లాగా వస్తే ఇక్కడ టచ్ అవుతుంది. ఇప్పుడు రేడియస్ గ్యాప్ వస్తుందా, ఆ గ్యాప్ లేకుండా చిన్న షార్ప్ లాగా వస్తుంది నైఫ్ లాగా. అట్లా వస్తే ఇది షార్ప్ ప్లాంజ్ అంటారు. తిండి ప్లాంజ్, షార్ప్ ప్లాంజ్. ఇది అరిగినప్పుడు దీనికి ఆనది ఇట్లా గ్యాప్ వస్తుంది అండి. ఫ్లాట్ టైర్ అయితే అన్ని చూడాలి. మీరు ఒక్కటే సెక్షన్లో మీరు చూసేది ఫ్లాట్, అది వస్తేనే సౌండ్. మిగతా అవన్నీ మా చెకింగ్లో మేము చూస్తాం. మేము అక్కడ మీరు చూడడానికి మీరు ఐడెంటిఫికేషన్ చేయలేరు. ఇవ్వండి. జానట్లేదు, అందుకే ఇది నాట్ ఫ్లాట్ టైర్. పేపర్ దూరుతుంది, ఇక్కడ దాకా దూరిపోతుంది. ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. 25 mm లేదు. ఇది కొత్త వెహికల్.